హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. మరొక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్తనైతే తెలియజేసిందండి. అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ మేనిఫెస్టోలో తెలిపిన హామీల దిశగా అయితే అడుగులు వేస్తోందండి. ఇప్పటికే సామాజిక భద్రత, డిఎస్సి, పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక వంటి హామీలను పూర్తి చేసిన ప్రభుత్వం ఇదే విధంగా ఏపీ రైతులకు గుడ్ న్యూస్‌నైతే తెలియజేసిందండి. అయితే సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన అన్నదాత సుఖీభవ అనే పథకంపై ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనుందండి ఏపీ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో రైతులకు 13,500 రూపాయలనైతే రైతులకు అందచేసిందండి. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పేరుతో ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అయితే చేయనుందండి. అదేవిధంగా 20,000ను 3 విడతల వారీగా అయితే ఇవ్వనుందండి ఏపీ ప్రభుత్వం. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం 14,000 మరియు పీఎం కిసాన్ ద్వారా 6,000 మొత్తంగా 20,000ను రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వనుందండి. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకంకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనుకున్నట్లయితే ముందుగా రైతుల ఆధార్ కార్డ్, భూమి పత్రాలు, ఆదాయ పత్రం మరియు ఫోన్ నెంబర్, రైతుల పాస్బుక్, రేషన్ కార్డునైతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ను మనం రైతు సేవా కేంద్రాల్లో అయితే పొందుపరచాలండి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించనుందండి ఏపీ ప్రభుత్వం. ఇకపోతే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి చేకూరేలా నిబంధనలు అయితే ఉండనున్నాయండి. ఇక దీనితో పాటు రైతులకు మెరుగైన సాగునీటిని మరియు నాణ్యమైన కరెంట్ను అయితే ఇవ్వనుందని సమాచారం అయితే ఉందండి. సో ఇదండి ఈరోజు సమాచారం. ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.